నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు చాలామందికి ఉండే ఒక కామన్ ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాం. చాలామంది క్వశ్చన్ కూడా అడుగుతుంటారు సెషన్స్లో. మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎందుకు ఏమీ జరగడం లేదు అంటే, యాజ్ ఏ కోచ్గా హెల్త్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, ఈవెన్ స్పిరిచువల్ లైఫ్లో కూడా ఈ మాట తరచుగా వింటుంటాం. అప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఆ ప్రయత్నానికి ముందు అవసరమైన సాధన చేస్తున్నారా? సో చాలామంది బయట పని చేస్తారు కానీ లోపల తామను తాము సిద్ధం చేసుకోరు. ఇది ఎలాగా అనంటే, చాలా సింపుల్గా చెప్పాలి అనంటే, సాధన అంటే మన లోపలి పని చేయడం, ప్రయత్నం అంటే బయట పని చేయడం. సో సాధన మన మనసు, భావాలు, ఆలోచనలను శుద్ధి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం, జపం, మంత్రం, లేకపోతే ప్రేయర్, ఇలాంటివి అన్నమాట. సాధన దాంట్లో ఇవి ఒక యాడప్ అన్నమాట. అలాగే ప్రయత్నం మన జీవితంలో మార్పును తీసుకొస్తుంది. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఒక పిల్లవాడు పరీక్షలకు చదువుతున్నాడు అనుకోండి. రోజంతా బుక్స్ ముందు కూర్చుంటాడు కానీ తన లోపల మార్క్స్ వస్తాయో రావో అనేటువంటి భయం, లేకపోతే నేను ఎలా రాస్తానో లేదో అనేటువంటి టెన్షన్, అలాగే మొబైల్, ఈ రోజులలో ఉన్నటువంటి సోషల్ మీడియా, రైట్, నెగిటివ్ థాట్స్, ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయనుకోండి. ఓకే, సో తను చదువుతున్నాడు, అది ప్రయత్నం మాత్రమే అన్నమాట. కానీ సాధన అంటే ఏమిటి? తన భయం ప్లేస్లో ఒక కాన్ఫిడెంట్ని ఫిల్ చేయడం, నాకు వస్తుంది అని అన్నటువంటి నమ్మకం, మనసును స్టేబుల్గా ఉంచుకోవడం. ఎందుకంటే మనసు గందరగోళంగా ఉంటే చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా అంతగా ఫలితాన్ని ఇవ్వదు. ఇదే విషయం హెల్త్లో కానివ్వండి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి. మనం డైట్ పాటిస్తున్నాము, అది ప్రయత్నం. కానీ లోపల మనకు అలాగే స్ట్రెస్ ఉందనుకోండి, అప్పుడు కంప్లీట్గా పూర్తి ఫలితం అనేది వస్తుందా? రాదు, కొంతవరకు వచ్చి ఆగిపోతుంది అన్నమాట. సో అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, సాధన లేకుండా ప్రయత్నం చేసే అలవాటు చేస్తే అలసట వస్తుందన్నమాట. అలాగే ప్రయత్నం లేకుండా సాధన చేస్తే నిలకడ ఉండదన్నమాట. రెండు కలిపినప్పుడే జీవితం బ్యాలెన్స్లో ఉంటుంది. అండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో అందులో మన ఫలితాన్ని పూర్తిగా పొందవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి బయట పని చేయడమే కాదు, లోపల మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఓకే, సాధనతో మనసు మారితే ప్రయత్నంతో జీవితం మారుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అండ్ ఇతరులకి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేర్చండి. థ్యాంక్ యూ ఆల్.